నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 ప్రేమ మంత్రం ధారావాహిక పార్ట్ 8. మంత్రికి తను ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకోలేనంత మగతగా ఉంది. అదే సమయంలో కళ్ళ ముందు తమ గారాల పట్టి సమిత నిలబడి తనని కాపాడమని అడుగుతోంది ఏడుస్తూ. తను ముందుకి అడుగు వేయడానికి ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత అతన్ని నిస్సత్తువకి గురి చేస్తుంటే పిడికిళ్ళు బిగించి పైకి లేవడానికి ప్రయత్నించాడు. తనలో మిగిలి ఉన్న బలమంతా ఉపయోగించి పైకి లేచాడు. పాదాలు తడబడుతూ ఉన్నాయి. కళ్ళ ముందు నల్లడి తెర కప్పినట్టుగా ఉంది. అడుగు వేయాలంటే భగీరథ ప్రయత్నమే అయ్యింది. అయినా పట్టుదలగా ముందుకు కదిలాడు. అతని పెదవులు సమిత సమిత అంటూనే ఉన్నాయి. 2 అడుగులు వెయ్యగానే ఇక తన బరువు తానే భరించే శక్తి కోల్పోయినట్టుగా ముందుకు తూలాడు. అప్పుడే 2 మృదువైన చేతులు తనని బలంగా పట్టుకుని ఆపడానికి ప్రయత్నించాయి. అతనికి భయమేసింది. తన అసక్తత మూలంగా సమితని కోల్పోతే అన్నయ్యకి ఏమని సమాధానం చెప్తాడు? విసురుగా ఆ చేతులను తొయ్యడానికి ప్రయత్నించాడు. తన బలం సరిపోలేదు, లేక ఆ చేతులు శక్తిని మించి తనని చుట్టుకున్నాయో మంత్రికి అర్థం కాలేదు. ఎక్కడి నుంచో దూరంగా నూతిలో నుంచి వస్తున్నట్టుగా ఒక తీయని కంఠం తనని పిలుస్తోంది. మంత్ర మంత్ర, ప్లీజ్ కళ్ళు తెరిచి చూడు. కళ్ళు తెరవడం ఏంటి? తను ఎదురుగా సమితని చూస్తున్నాడు, కళ్ళు పెద్దవిగా చేసుకుని నిస్సహాయంగా. అది ఎవరికీ తెలియడం లేదా? తను ఇప్పుడు ఆగిపోతే సమితని చంపేస్తారు. దానికి కారణం తనే అవుతాడు. అది అర్థం కావడం లేదా తనని అడ్డుకుంటున్న వ్యక్తికి? సమిత తన వల్ల ప్రాణాలు పోగొట్టుకోకూడదు. మరింత బలంగా తనని చుట్టుకున్న చేతులని విసిరికొట్టబోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మంత్రికి తెలియలేదు. నెమ్మదిగా స్పృహ కోల్పోతుండగా చూశాడతను ఆమెని. నీళ్లలో మునిగిపోతున్న వాడికి ఆధారం దొరికినట్టుగా ఎదురుగా నిలబడిన ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె పెదవులు తన పెదవులని తాకుతుండగా స్పృహ కోల్పోయాడు మంత్ర. బాల్కనీలో నుంచి సాయంకాలపు నీరెండ తన కళ్ల మీద పడుతుండగా కళ్ళు తెరిచాడు మంత్ర. రాత్రి జరిగిన సంఘటన మొత్తం కళ్ల ముందు మెదులుతుండగా మంచం మీద నుంచి లేవబోయాడు. కుడి భుజం మీద నుంచి రోడ్ రోలర్ వెళ్ళిపోయిందేమో అన్నంత పోటు వస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి అతనికి. పెదవులు బిగపట్టి కూర్చున్న చోటే కదలకుండా ఉండిపోయాడు 5 నిమిషాలు. హా, నిద్ర లేచావా? భూపతి గొంతు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ప్రతిధ్వనించడంతో మంత్ర నెమ్మదిగా తల తిప్పాడు. కృష్ణభూపతి మంత్రకి ఎదురుగా కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు. ఆయన కళ్ళలో అలసట, ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మంత్రకి. ఆయన అక్కడ ఉన్నాడంటే తన ట్రిప్ని మధ్యలో మానుకుని వచ్చారన్నమాట. అంటే వీణ కూడా ఇక్కడే ఉండాలి. ఎప్పుడొచ్చావు భూపతి? అడిగాడు. అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. రేకు డబ్బాలో గులకరాళ్లు వేసి ఆడించినట్టుగా ఉంది. 2 రోజులైంది మంత్ర. అతని చేతిని తన చేత్తో ప్రేమగా నిమురుతూ అన్నాడు భూపతి. మమ్మల్ని చాలా భయపెట్టేశావు. రక్తం చాలా పోయింది. కొంచెం ఉంటే నీ గుండెల్లో దిగి ఉండేది ఆ కత్తి. తన వల్లే మంత్ర అటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడన్న అపరాధభావం ధ్వనిస్తుండగా తిరిగి అన్నాడు భూపతి. మంత్ర ఆలోచన 2 రోజులన్న ఆ మాట దగ్గరే ఆగిపోయింది. మిగిలిన మాటలు అతని చెవిని చేరలేదు. అతను వేగంగా లేచి నిలబడడానికి ప్రయత్నించాడు. తల తిరిగినట్టు అనిపించడంతో మంచం మీద కూలబడిపోయాడు. ఎన్ని రోజులు నేను ఇలా స్పృహ లేకుండా పడి ఉన్నాను? చేత్తో మొహాన్ని రుద్దుకుంటూ అడిగాడు. 1 వీక్. అతనికేసే ఆదుర్దాగా చూస్తూ అన్నాడు భూపతి. మరి న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్? జరిగాయి మంత్ర. ప్రేమ అన్నీ దగ్గరుండి చూసుకుంది. వీణ ఇమీడియట్గా బయలుదేరొచ్చేసింది. సెక్యూరిటీ తాను దగ్గరుండి చూసుకుంది. కంగారు పడవలసిన పనేమీ లేదన్నట్టుగా చెప్పాడాయన. వీణ అక్కడే ప్రేమకి సహాయంగా ఉందని తెలియగానే కొంచెం తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు మంత్ర. భూపతి మరికొంతసేపు కూర్చుని మంత్రని రెస్ట్ తీసుకోమని బలవంతంగా పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. మంత్ర చాలాసేపు సీలింగ్ వైపు చూస్తూ పడుకున్నాడు. రకరకాల ఆలోచనలు కందిరీగల్లా ముసురుకుంటుంటే జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కొక్క దృశ్యం కళ్ల ముందు కదులుతుంటే హఠాత్తుగా అతని కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. హే పార్ట్నర్, ఎలా ఉన్నావు? వీణ కంఠం హుషారుగా అడుగుతూ అతన్ని ఆలోచనల నుంచి తాత్కాలికంగా బయటికి లాక్కొచ్చింది. ఆమెను చూడగానే మంత్ర నవ్వుతూ చేతిని ముందుకు చాచాడు. వీణ అది అందుకుని చిన్నగా నొక్కి అలాగే పట్టుకుని భూపతి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. నువ్వు స్పాట్ని చూసి వచ్చావా? ఆమె అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వస్తూ అడిగాడు.
వీణ చిన్నగా నిట్టూర్చింది. ఆమెకి తెలుసు మంత్ర తనని చూడగానే వేసే మొదటి ప్రశ్న అదేనని. చూశాను మంత్ర, దయాకర్ కూడా వచ్చాడు చెప్తూనే అక్కడ ఆమె చూసిన రక్తపు మడుగు మంత్రదేనని తలుచుకుంటేనే ఆమెకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ప్రేమ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన రోజు ఎలా బయలుదేరొచ్చిందో ఆమెకే తెలీదు. వేణు ఎయిర్పోర్ట్కి వచ్చి తనని రిసీవ్ చేసుకుని తనతో పాటుగా ఇక్కడ ఉన్నాడు గనక తను ధైర్యంగా ఉండగలిగింది. లేకపోతే చలనం లేకుండా పడి ఉన్న స్పృహ లేని మంత్రని అలా చూసేసరికి తన గుండెలు అవిసిపోయాయి. మంత్ర తన మాట కోసం ఎదురు చూస్తున్నాడని గ్రహించి తన ఆలోచనల్ని కట్టిపెట్టి అక్కడి సీన్ని వివరించడమే కాకుండా తనకి ఆ గడ్డి నేలలో దొరికిన ఒక తాయెత్తుని అతనికి చూపించింది. దానిమీద ఎండిన రక్తపు చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాయెత్తు ఉంచిన పాలిథిన్ కవర్ని జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూసి తిరిగి వేణుకి ఇచ్చేశాడు అతను. దయాకర్ దగ్గర ఉండవలసిన ఎవిడెన్స్ ఆమె దగ్గర ఎందుకుందో అర్థం కాలేదు అతనికి. కవర్ని జాగ్రత్తగా మంత్ర లాకర్లో పెట్టి తిరిగి వచ్చి అతని పక్కన కూర్చుంది వీణ. అక్కడ ఏదో జరుగుతోంది మంత్ర, చాలా పెద్ద ఎత్తులో జరుగుతోందని నా అనుమానం. కూర్చోవడానికి ప్రయత్నిస్తున్న మంత్రకి హెల్ప్ చేస్తూ అంది వీణ. అతను ఏమీ మాట్లాడలేదు. అతని ఆలోచన ప్రస్తుతం ఆ విషయం మీద లేదని అర్థమైంది ఆమెకి. ఇక ఏమీ మాట్లాడలేదు. నీకు ఎవరు చెప్పారు ఈ విషయం? ఉన్నట్టుండి అడిగాడు మంత్ర. ప్రేమ కాల్ చేసింది. అతను వేసుకోవలసిన మెడిసిన్ ఇస్తూ చెప్పింది వీణ. అతనికి లీలగా ఏవేవో దృశ్యాలు కదులుతున్నాయి కళ్ళ ముందు. నన్ను ఆ రోజు రాత్రి ఎవరు చూశారు వీణ? అడిగాడు. ప్రేమ తనే ఉంది నీ దగ్గర నేను వచ్చే వరకు, చెప్పింది వీణ. ఆ తర్వాత మళ్ళీ ఈ గదిలోకి ఎప్పుడొచ్చింది? సీరియస్గా అడిగాడు మంత్ర. ఇంతవరకు రాలేదు. ఇంటరాగేట్ చేస్తున్నావా నన్ను? అతని వైపు పరిశీలనగా చూస్తూ అడిగింది వీణ. ఇంతవరకు రాలేదు. అదే అనుకున్నాను అనేసి కళ్ళు మూసుకున్నాడు. ఇక అతను మాట్లాడాడని అర్థమైంది వీణకి. ఎలా ఉంది స్లీపింగ్ బ్యూటీ? వేణు గొంతు వినగానే ఠక్కుమని కళ్ళు తెరిచాడు మంత్ర. వేణుని చూడగానే ఆనందంగా నవ్వాడు. తను ఏ పరిస్థితుల్లో అక్కడికి వచ్చినది వివరిస్తూ మధ్య మధ్యలో వీణ మీద జోక్స్ వేస్తూ తన నటనా చాతుర్యం అంతా చూపించాడు వేణు. మంత్ర తలెత్తి గట్టిగా నవ్వుతుంటే గడ్డి బయట నిలబడిన ప్రేమ నరాలు జివ్వుమన్నాయి. ఏ కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా నవ్విన నవ్వది. ఆమెకి అతన్ని చూడాలనుంది. కానీ ఆ రాత్రి అతన్ని ముద్దు పెట్టుకున్నప్పటి నుంచి మంత్రని తప్పించుకుని తిరుగుతోంది. వీణ వచ్చేదాకా ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చుంది. ఆమె రాగానే మంత్ర బాధ్యతని ఆమెకి అప్పగించి తన పనుల్లో మునిగిపోయింది. మంత్ర గొంతు వినగానే నాదస్వరం విన్న పాముల అడుగులు అటువైపు పడ్డాయి. ఆఖరి నిమిషంలో తనని తాను అదుపు చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళు నన్ను తప్పించుకుని తిరుగుతావు ప్రేమ మాధుర్య? అప్పుడే క్యాబిన్స్ కన్స్ట్రక్షన్ పని జరుగుతున్న ప్రదేశం నుంచి బయలుదేరిన ఆమెని అడిగాడు మంత్ర. ఆలోచిస్తూ నడుస్తున్న తను అతని రాకని గమనించనందుకు మనసులో తనని తానే తిట్టుకుంది ప్రేమ. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు, నడుస్తూనే అంది. ఆమె తన వంక చూడకపోవడం గమనించాడు మంత్ర. ఇంకా పూర్తిగా గాయం నయం అవ్వకపోయినా అతనికి అలా పడుకుని ఉండడం అలవాటు లేకపోవడంతో వీణ మొత్తుకుంటున్నా వినకుండా బయటకొచ్చాడు ఆ రోజు. నడుస్తున్నవాడు ఉన్నట్టుండి అప్పా అన్నాడు. చివ్వున అతని వైపు తిరిగిందామె. అతని భుజం మీద చెయ్యి వేసి కలవరపడుతూ బాగా నొప్పిగా ఉందా అడిగింది ప్రేమ. అతను సమాధానం చెప్పలేదు. ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత అర్థమైంది ఆమెకి అతను తనని ఫూల్ని చేశాడని. కోపంతో మొహం ఎరుపెక్కింది ఆమెకి. ఇలాంటి విషయాలలో అబద్ధమాడతారా ఎవరైనా? విసురుగా అడిగింది. ఏ మరెలాంటి విషయాల్లో ఆడొచ్చు అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా వేగంగా ముందుకు అడుగులు వేసింది. ఓకే సారీ, నిన్ను టెస్ట్ చేశానంతే, ఆమెతో సమానంగా అడుగులు వేస్తూ అన్నాడు మంత్ర. హౌ డేర్ యూ పళ్ళ బిగున అడిగింది. అంత పెద్ద గాయమైతే కనీసం చూడడానికి రావడం మాట అటుంచి ఎలా ఉందనైనా అడగలేదు. నా మీద ఇంతైనా శ్రద్ధ ఉందో లేదో తెలుసుకోవాలనిపించింది, అందుకే నవ్వుతూ అన్నాడు మంత్ర. పని జరుగుతున్న ప్రదేశానికి దూరంగా రావడంతో ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు. ఆమె చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అతను తన పట్టు బిగించాడు. ఎవరైనా తమని గమనిస్తున్నారేమోనని ఆమె చుట్టూ చూసింది. తామిద్దరూ ఎవరి కళ్ళలోనూ పడే అవకాశం లేదని నిర్ధారించుకున్నాక తేలికగా ఊపిరి పీల్చుకుంది. అందరి ఎదురుగా సీన్ క్రియేట్ చేయడం ఆమెకి ఇష్టం లేదు. మంత్ర లీవ్ మీ అలోన్ హెచ్చరించింది. అతను ఆమె చేతిని వదిలేశాడు, కానీ దూరం మాత్రం జరగలేదు. నేను అడిగిన ప్రశ్నలకు జవాబివ్వు, నీ దరిదాపుల్లోకి కూడా రాను. ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు. నేను మీరంతా వెతికే సస్పెక్ట్ని కాదు,
నువ్వు ప్రశ్నలు అడగడానికి, నేను సమాధానాలు చెప్పడానికి. విసురుగా వెనక్కి తిరిగింది ప్రేమ. నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు. ఎందుకు? నన్ను తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నావు? బుల్లెట్లా అతని నోటి వెంట దూసుకొచ్చిన ఆ ప్రశ్న వినగానే ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. నన్నెందుకు తప్పించుకుని తిరుగుతున్నావు ప్రేమ? నేనంటే ఇష్టం లేకపోతే నన్నెందుకు ముద్దు పెట్టుకున్నావు? కళ్ళలో కోపాన్ని గొంతులోకి రానివ్వకుండా అడిగాడు మంత్ర. పాలిపోయిన మొహంతో అతని వైపు తిరిగింది ప్రేమ. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు. అలాంటిదేమీ జరగలేదు మన మధ్య. నువ్వు కలకన్నట్టున్నావు. అతని కళ్ళలోకి చూసే ధైర్యం లేక అతని భుజం మీదకి వెనక్కి చూస్తూ చెప్పింది. ఒక క్షణం ఆమె వైపు తీక్షణంగా చూశాడు మంత్ర. నాది కల కాదని నీకు తెలుసు ప్రేమ. నీకు ఒప్పుకునే ధైర్యం లేకపోతే నేను నిన్ను ఇక అడగను. కానీ ఒక్కటి అడుగుతాను. నా కళ్ళలోకి సూటిగా చూసి సమాధానం చెప్పు. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను ఆ క్షణంలో ఒళ్ళు తెలియని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు ఎందుకలా చేశావని నేను అడగను. నీ రీజన్ నీకు ఉండొచ్చు. కానీ నాకు ఇష్టమో కాదో నీకు తెలుసా? ఐ వాజ్ ఇన్ మై మోస్ట్ వల్నరబుల్ స్టేట్. నేను చాలా బలహీనమైన పరిస్థితిలో ఉన్నాను. ఎందుకు చేశావు అన్న కారణం మాట అటుంచు. కనీసం నిజం చెప్పే దమ్ము లేదు నీకు. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి. ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు అలాంటి బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను అలా చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఆవేశంగా అడిగాడు మంత్ర. అదృశ్యహస్తమేదో తన గుండెల్లో పదునైన కత్తితో పొడిచినట్టుగా విలవిలలాడిపోయింది ప్రేమ. ఆమె కళ్ల ముందు గతం తాలూకా చీకటి నీడలు కదులుతుంటే అక్కడే కూలబడిపోయింది. మొహం మోకాళ్ళలో దాచుకుని ఆమె ఏడుస్తుంటే మంత్ర ఆవేశం మొత్తం దిగిపోయింది. ప్రేమ, ప్రేమ! ఆమె భుజం మీద చెయ్యి వేసి కంగారుగా పిలిచాడు. తాజుపాము ముట్టుకున్నట్టుగా అతని నుంచి దూరం జరిగింది. మంత్ర చెయ్యి అలాగే గాల్లో నిలిచిపోయింది. తను అన్న మాటల్లో తప్పేముందో అర్థం కాలేదు అతనికి. ఆమెకి తన మీద ఇష్టం ఉందని ఒప్పించాలని అనుకున్నాడు, కానీ అది ఇలా బ్యాక్ఫైర్ అవుతుందనుకోలేదు. ప్రేమ, ప్లీజ్, నేను మామూలుగా అన్నాను. నువ్వింత హర్ట్ అవుతావనుకోలేదు అంటూ ఆమెని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించాడు. ఆమె అలాగే మట్టి నేల మీద చేతుల సహాయంతో వెనక్కి జరిగింది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతున్న ప్రేమని ఎలా ఊరుకోబెట్టాలో అర్థం కాలేదు అతనికి. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు అతనికి. ఆమె ఆ పరిస్థితిలో చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది ఆమె ఏడుపు. అతను తట్టుకోలేకపోయాడు. చుట్టూ చెట్లు ఉండడం వలన వాళ్ళెవరికీ కనిపించడం లేదు. కానీ ఆమె ఏడుపు విని ఎవరైనా రావడానికి ఎంతోసేపు పట్టదు. ఆలోగా ఆమెని శాంతింపచేయాలి. కానీ ఎలాగో అర్థం కాలేదు మంత్రకి. అతని మెదడులో సడన్గా ఫ్లాష్ అయింది ఆలోచన. ప్రేమని తను కాదు, ఎవరో బాధపెట్టారు, కాదు గాయపరిచారు. అతని గుండెలు ఆవేశంతో ఎగసిపడ్డాయి. ఎస్టేట్ అంతటినీ ఒంటి చేత్తో నడిపించే అమ్మాయి అలా నిస్సహాయంగా నేల మీద పడి ఏడుస్తుంటే మంత్ర కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమెను తాకడానికి కూడా భయమేసింది అతనికి. ఎక్కడ ఆమెని హర్ట్ చేస్తాడోనని సంశయిస్తూనే ఆమె దగ్గరికి నడిచాడు. అతనికి ఆ క్షణంలో అర్థమైంది ఎంత కాని పరిస్థితిలో తనని ఆమె తన పెదవులతో తాకి ఉంటుందోనని. ప్రేమ! అతని గొంతు మాధవంగా పిలవడంతో తలెత్తి చూసింది ప్రేమ. అతను తాకేంత దగ్గరగా ఉన్నా కానీ ఆమెని తాకే ప్రయత్నం చేయలేదు. తన అరచేతుల రెండింటినీ గాల్లో పైకి లేపి ఆమె అనుమతి లేనిదే ముట్టుకోనన్నట్టుగా తన చేతులతో ఆమెకి తెలియజేశాడు. కన్నీటి చారికలతో మలినమైన మొహాన్ని తుడుచుకునే ప్రయత్నమేమీ చెయ్యలేదు ప్రేమ. అతని వైపు 2 నిమిషాల సేపు చూస్తూ ఉండిపోయింది. అతని కళ్ళు ఆమెని అర్థం చేసుకున్నట్టుగా చాలా కామ్గా ఉన్నాయి. అతని పెదవులపై చిరునవ్వు ఫ్రెండ్లీగా ఉంది. ఆమె ఇక ఆలోచించలేదు. అతను కళ్ళు మూసి తెరిచేలోగా అతని మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోయింది. ఆ సమయంలో ఆమె 25 ఏళ్ల అమ్మాయిలా లేదు, చీకటంటే భయపడే పసిపాపలా ఉంది. చాలాసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు. మంత్ర తన గాయం వల్ల మొదలైన నొప్పిని ఖాతరు చేయలేదు. ఆమెని అలాగే పట్టుకున్నాడు. ఐఎమ్ సారీ మంత్ర, చిన్నగా వెక్కుతూనే చెప్పింది ప్రేమ. దేనికి? మృదువుగా అడిగాడు. నీ ఇష్టం తెలుసుకోకుండా నేను అలా చేసి ఉండకూడదు. అతనికి కొద్దిగా దూరం జరుగుతూ అంది. ఎలా చేసి ఉండకూడదు ప్రేమ? అడిగాడు. అది వాక్యం పూర్తి చెయ్యలేకపోయింది. అతను లేచి నిలబడి ఆమెకి తన చెయ్యి అందించాడు. ఆమె అందుకుని లేచి నిలబడింది. ఒక అందమైన అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకుని సారీ చెప్తే అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉందా? చిన్నగా నవ్వుతూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నడుస్తూ అడిగాడు మంత్ర. అతను బరువెక్కిన వాతావరణాన్ని తేలిక చేయడానికి తనని ఆట పట్టిస్తున్నాడని అర్థమైంది ప్రేమకి. నీకు కోపం రాలేదా? సందేహిస్తూనే అడిగింది. నిజం చెప్పాలంటే నా మీద నాకే కోపం వచ్చింది. నువ్వు నన్ను మొదటిసారి తాకినప్పుడు ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నందుకు. ఒక విషయం చెప్పనా? ప్రపంచంలో ఉన్న సమయమంతా తమ దగ్గరే ఉన్నట్టుగా
తాపిగా అడుగులు వేస్తూ అడిగాడామెని. ఏమిటన్నట్టుగా కళ్ళెగరేసింది ప్రేమ. ఈసారి వంతు నాది. కానీ నేను ముద్దు పెట్టుకునేటప్పుడు నువ్వు కళ్ళు తెరిచి నీ ఒంటి మీద పూర్తి స్పృహతో ఉండి నన్ను దగ్గరికి తీసుకుంటావు, సవాల్ చేస్తున్నట్టుగా అన్నాడు. ఈ లోపుగా నిన్ను గాయపరిచిందెవరో కూడా ఖచ్చితంగా తెలుసుకుంటాను మనసులో అనుకున్నాడు మంత్ర. అది సాధ్యం కాదు మంత్ర. మన మధ్య స్నేహం తప్ప వేరే ఏమీ ఉండదు. ఆ హద్దు దయచేసి దాటకు. ఇక అతనితో దెబ్బలాడే ఓపిక లేనట్టుగా నీరసంగా అంది ప్రేమ. చూద్దాం, ముందు ముందు ఏం జరుగుతుందో మనమెలా చెప్పగలం? అయినా ఆ గీతని నువ్వే చెరిపేశావు. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. తనకి దూరం జరిగిన ఆమెని తాకే ప్రయత్నం చేయకుండా అన్నాడు మంత్ర. అదేమిటో చెప్పమన్నట్టుగా చూసింది. నీకు ఏ సమయంలో అయినా నా గురించి ఏమనిపించినా నా దగ్గర దాచకుండా నిజాయితీగా చెప్పాలి. ఏ రకమైన ఫీలింగ్ అయినా సరే అది నువ్వు నన్ను పూర్తిగా నమ్మినప్పుడే జరుగుతుంది. ఆమె చేతిని తిరిగి అందుకుంటూ అన్నాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అతనన్నది 100% నిజమే. తనే ఆ గీతని దాటింది. పర్యవసానం ఎదుర్కోక తప్పదు. ఎందుకు మంత్ర తనని సునామీలా చుట్టేస్తాడనిపించింది. అతనితో స్నేహం దాటి మరొక అడుగు వెయ్యాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ భయంగా ఉంది. తను అతనికే కాదు, అసలు ఎవరితోనూ రిలేషన్షిప్కి తగదేమో అనిపించింది. ఈ క్షణం నీకేమనిపిస్తోందో చెప్పు ప్రేమ. నడుస్తున్నవాడల్లా హఠాత్తుగా ఆగిపోయి ఆమె ఎదురుగా నిలబడి అడిగాడు మంత్ర. ఆమె కంగుతింది. అలా అప్పుడే అడుగుతాడనుకోలేదు. ప్రత్యర్థి ఊహించినప్పుడు దాడి చేయడమే మంత్రకి అలవాటని ప్రేమకి తెలియదు. ఆమెలో ఉన్న భయమే తన ప్రత్యర్థి అనుకుంటున్నాడని కూడా ఆమెకి తెలీదు. కింది పెదవి కొరుకుతూ నిలబడిపోయింది. కమాన్ ప్రేమ, ఇది చాలా సింపుల్ విషయం అంటూ గాయం మీద చెయ్యి వేసి నొక్కిపెట్టి అబ్బా అన్నాడు. ఈసారి అతన్ని అనుమానించే అవకాశం రాలేదు ఆమెకి. కట్టు నుంచి రక్తం కారుతూ ఉండడంతో ఆమె కంగారు పడింది. గాయం చూడబోతున్న ఆమెని ఆపేశాడు. ముందు నువ్వేమనుకున్నావో చెప్పు, తర్వాత ఇది అంటూ తన భుజాన్ని చూపించాడు. అతని పట్టుదల చూసి ఉందామె. చిన్నగా నిట్టూర్చింది. సూటిగా అతని కళ్ళలోకి చూసి చెప్పింది. నీకు నేను తగిన అమ్మాయిని కానని అనుకుంటున్నాను మంత్ర. నేను మంచిదాన్ని కాదు అనేసి అతన్ని వదిలి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన సమాధానానికి తెల్లబోయాడు మంత్ర. ఆమె ఏదైనా చెప్తుందనుకున్నాడు కానీ అలా అంటుందని మాత్రం ఊహించలేకపోయాడు. అతను తేరుకునే లోపుగా ఆమె చాలా దూరం వెళ్ళిపోయింది. దుమ్ము రేపుకుంటూ తన పక్కన వచ్చి ఆగిన జీప్ కేసి చూసి తెప్పరిల్లాడతను. మేడం మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నారు సార్. జార్జ్ కిందకి దిగుతూ రక్తసిక్తమైన కట్టుని చూస్తూ అన్నాడు. మళ్ళీ దాగుడు మూతలు మొదలు అనుకుంటూ మౌనంగా జీప్ ఎక్కాడు మంత్ర. మంత్ర సీరియస్గా న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ జరిగిన రోజు వీడియో క్లిప్పింగ్స్ చూస్తున్నాడు. తను అనుమానించదగ్గ వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని చూడసాగాడు. ఆ రోజు ప్రేమ కన్స్ట్రక్షన్ మేనేజర్తో మాట్లాడుతుండగా ఆమె కాళ్ళని చుట్టుకున్న అమ్మాయి స్టేజ్ మీద తన తీయని గొంతుతో పాట పాడుతుంటే తను చేస్తున్న పనిని మర్చిపోయి ఆ పాట వినసాగాడు మంత్ర. ఇంతలో స్టడీ రూమ్ తలుపు నెమ్మదిగా తట్టిన చప్పుడు కావడంతో వీడియో పాజ్ చేసి లోపలికి రావచ్చని చెప్పాడు. ఎస్టేట్ మేనేజర్ నీల్ అక్కడ నిలబడి ఉన్నాడు. అతను దేనికో సందేహిస్తుంటే పర్వాలేదు రమ్మని సైగ చేశాడు మంత్ర. మంత్ర, ఆర్ యూ ఆల్ రైట్? ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అడిగాడు నీల్. ఎస్, వచ్చిన పని చెప్పండి నీల్ అన్నాడు మంత్ర. ఎస్టేట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఫ్యామిలీకి చెందిన 2 అమ్మాయిలు కనిపించడం లేదు చెప్తూ ఒక కవర్ని అతని చేతిలో పెట్టాడు నీల్. కవర్లో నుంచి ఫొటోస్ తీసి చూసి షాక్ తిన్నాడు మంత్ర. ఆ ఫోటోలు ఎవరివై ఉండొచ్చు? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేసుకోవడం మర్చిపోకండి.